పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి ఈనాటి ధ్యానం కొరకు యోబు గ్రంథం 39వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న భాగాన్ని వచనం వెంబడి వచనం, ఒక వచనం మీరు, ఒక వచనం నేను, ఆఖరి వచనం అందరం చదువుకుందాం. నిప్పుకోడి సంతోషము చేత రెక్కలు నాడించును, రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము కలదిగా ఉన్నదా? దేని పాదమైనను వాటిని త్రొక్కువచ్చునని అయినను, అడవి జంతువు చితక తొక్కువచ్చునని అయినను అనుకొనకయే ఉన్నది. చింత లేదు. 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు దానిని తెలివి లేని దానిగా చేశాను, ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. మరలా అదే బైబిల్ తెరిచి యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయం 7-8 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, భూమిని గూర్చి ధ్యానించిన యెడల అది నీకు బోధించును, సముద్రంలో చేపలను నీకు దాన్ని వివరించును. నీవు వీటినన్నిటినీ యోచించి నీ యెడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసినని తెలిసి కొనలేని వాడెవడు? ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును, అవి నీకు బోధించును. ప్రభువు మనందరితోనూ మాట్లాడును కాక. ప్రభువు తన వాక్య ప్రత్యక్షతలో నుండి మన దర్శించును కాక. వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడును కాక. ఈరోజు నేను మీ ఎదుట ఏ వర్తమానం ఉంచాలని ప్రభుని అడిగినప్పుడు, మీ ఎదుట ఉంచమని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన సందేశం, ఒక తెలివి లేని దాని కొరకు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దాని పేరేంటి? మాట్లాడండి. తెలివి లేనిది. దేవుని సృష్టిలో ఓ భాగం, కానీ తెలివి లేనిది. ఎందుకో దేవుడు దాన్ని తెలివి లేని దానిగానే సృజించాడు. దేవుడు తెలివి లేని దానిగా ఒకదాన్ని సృజించి దానిని గూర్చి జీవగ్రంథంలో రాసిపెట్టాడు. వై? ఎందుకు? ఒక తెలివి లేని దాన్ని ఆయన సృజించాడు. దేవుడే చెప్పాడు, దేవుడే దాన్ని తెలివి లేని దానిగా చేశాడు. ఆయన దానికి వివేచన శక్తి అనుగ్రహించి ఉండలేదు. వివేచన శక్తి అంటే అవగాహన, అర్థం చేసుకునే కృప దానికి లేదు.
గ్రహించే అభిషేకం తనకు లేదు. దేవుడు తెలివి లేని దాన్ని కలగజేశాడు. దానికి వివేచన లేదు, గ్రహింపు లేదు, అర్థం చేసుకునే అవగాహన లేదు. దేవుడు దానికి ఇవ్వలేదు. అలాంటి దాన్ని దేవుడు ఒక దాన్ని చేసి మరలా దేవుడు దాన్ని తన గ్రంథస్థమందు రాశాడు. ఒక్కసారి అయితే పర్లేదు. బైబిల్లో ఏదైనా 2 సార్లు రాయబడింది అంటే అర్థం ఏంటి తెలుసా? అది మనకు చాలా చాలా అవసరమని అర్థం. ఎన్నిసార్లు రాయబడితే ఒక కళ 2 సార్లు వచ్చిందంటే అర్థం ఏంటి తెలుసా? ఖచ్చితంగా దాని సంభవం నీ జీవితంలో జరుగుతుందని అర్థం. ఒకే కళ 2 సార్లు రిపీట్ అయిందంటే అర్థం ఖచ్చితంగా అది నీ జీవితానికి ఒక పాఠం అని అర్థం. 2 times ఏది రాకూడదు. ఏదైనా వచ్చిందంటే దాన్ని నువ్వు తెలుసుకోవాలని అర్థం. బైబిల్లో 2 సార్లు ఉంటేనే దానికి అంత ప్రాధాన్యత ఉంది. కానీ తెలివిలేంది ఉంది చూడు. ఈ వివేచన లేని ఉంది చూడు, అర్థం చేసుకోలేని ఉంది చూడు. దీని గురించి బైబిల్లో సుమారు 10 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 10 times. 10 సార్లు దేవుడు ఒక తెలివి లేని దాని గురించి బైబిల్లో రాసిపెట్టాడంటే అర్థం ఏంటి? వివేచన శక్తి లేని దాని గురించి, తెలివి లేని దాని గురించి బైబిల్లో రాసి పెట్టాడంటే అర్థం ఏంటి? అందుకని నేను యోబు గ్రంథం 12వ అధ్యాయం చదివించాను. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు బోధిస్తాయి. యోబు 12:7. మృగములను విచారించు, మృగాల గురించి ఆలోచించు, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షులను గురించి విచారించుము, అవి నీకు తెలియజేస్తాయి. అంటే ఒక తెలివి లేని దాన్ని, వివేచన శక్తి, అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే అవగాహన లేని ఒక జంతువును దేవుడు కలుగజేసి దాని గూర్చి బైబిల్లో 10 సార్లు రాసి పెట్టాడు. అంటే అర్థం ఏంటంటే దాని నుండి దేవుడు మనకేదో మాట్లాడన్నారా, బోధిస్తున్నాడని అర్థం. దాని నుండి దేవుడు మనకేదో బోధిస్తున్నాడని అర్థం. 2 సార్లు ఉంటేనే దాన్ని తీవ్రంగా తీసుకోవాలి. కీర్తనల గ్రంథం చదివేటప్పుడు అక్కడక్కడ సెల అనే మాట కనబడుద్ది బ్రాకెట్లో. అంటే అర్థం ఏంటి? ఆగి ఆలోచించు, ముందుకెళ్ళొద్దు, అక్కడ ఆగిపో అని అర్థం. శల అని రాస్తాడు పక్కన కీర్తనల గ్రంథం చదివేటప్పుడు. శల అనే ఎబ్రీ పదానికి అర్థం ఏంటంటే అక్కడ ఆగిపో, నువ్వు తొందరపడొద్దు, ముందుకెళ్ళొద్దు, ఆగి ఆలోచించు అని అర్థం. బైబిల్ చదివేటప్పుడు అదరబెదర చదవకూడదు, ఆగి ఆలోచించాలి. 2వసారి వచ్చినప్పుడు సెల అంటాడు అక్కడ, అంటే ఆగి ఆలోచించు అంటాడు. మరి 2 సార్లు కాదు, సుమారు ఎన్నిసార్లు రాశాడు? 10 సార్లు రాశాడు. అంటే దీని గురించి మనం ఎంత లోతుగా ఆలోచించాలి? 10 సార్లు గ్రంథస్థమందు ఒక తెలివి లేని దాన్ని దేవుడే కలగజేసి, దానికి దేవుడు వివేచన శక్తిని ఇవ్వలేదు, జ్ఞానాన్ని ఇవ్వలేదు, తెలివి ఇవ్వలేదు. దాన్ని ఆయన కలగజేసి మరలా తన గ్రంథస్థమందు రాసిపెట్టాడు ఈ తెలివి లేని దాని గురించి. ఎందుకు రాసిపెట్టాడంటే దాని నుండి ప్రభు ఏదో మనకు బోధింపదలంచాడు. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో దొడ్డవి, అవి మన మాధవ జ్ఞానమునకు అంతు పట్టవండి. మనం ఎంత ఆలోచించినా ఇది ఎలాగూ ఎందుకు జరిగింది అన్న ప్రశ్నకు నీకు సమాధానం ఉండదు. కానీ దేవుని యొద్ద దానికి సమాధానం ఉంది. అది ఎలాగో జరగాలో, ఏ టైంలో జరగాలో, ఆ క్షణం ఏంటో, ఆ నిర్ణయం ఏంటో ఆయన చేశాడు. ఎందుకలా అని అంటే, కొమ్మరి చెట్టులో మట్టి ఉండి రూపించిన వారిని నన్ను ఎందుకు ఇలా రూపించావని మట్టి కొమ్మరిని ప్రశ్నిస్తుందా? మట్టి మీద సర్వాధికారం కొమ్మరికి ఉంది, సర్వాధిపత్యము దేవునికి ఉంది. ఎందుకు అనికి అర్హత నీకు లేదు, నాకు లేదు. నేను అడుగుతా, ఈ తర్కవాదులకు ఇదే చెప్తా. యాకోబుని ఎందుకు ప్రేమించాడు, ఏశావుని ఎందుకు దేశించాడు అని అంటే, అడగదాకి నువ్వెవడవే?
ఆయనకు ఆ సర్వాధికారం ఉంది, సర్వాధిపత్యం ఉంది, అంతే. దానికి ఒక రీజన్ ఉంది, బైబిల్లో సమాధానం ఉంది. కానీ నీకెందుకు చెప్పాలి? ఆయన ఎందుకు ప్రేమించాడు? ఆయన సృష్టికర్త, సర్వాధిపత్యం ఆయనకుంది. ఎవరినైనా ప్రేమిస్తాడే, వాళ్ళని ద్వేషించి అవతల పెడతాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడు కాదంటానికి ఆయన దగ్గర ఉంది సమాధానం. కానీ సమస్య అడిగి అని వాళ్ళ దగ్గర, మన దగ్గరే సమాధానం ఉండదు. అయ్యో అలా ఆలోచించకుండా ఉంటే బాగుండేదే అని బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఒక తెలివి లేని దాని గురించి మీకు బోధించమని ప్రభువు చెప్పాడు. దానికి వివేచన లేదు, అర్థం వివేచన అంటే అర్థం ఏంటంటే అండర్స్టాండింగ్, అంటే అర్థం చేసుకునే అవగాహన దానికి లేదు. అర్థం చేసుకునే అవగాహన దానికి లేదు, వివేచన లేదు. దేవుడు దాన్ని తెలివి లేని దానిగా చేశాడట. దానికి వివేచన శక్తి దేవుడు దానికి అనుగ్రహించలేదట. అలాంటి దాని గురించి ఈరోజు దేవుడు మనకు బోధిస్తున్నాడంటే ఏదో ఒక మంచి పాఠం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఆ తెలివి లేనిది ఏంటంటే నుప్పుకోడి అనండి, ఏంటి? నిప్పుకోడి. దీన్ని బైబిల్లో ఉష్ణపక్షి అని కూడా అంటారు. దీని సందర్భం బైబిల్లో 10 సార్లు ఉంది. దీని గురించి నేను మొదటగా మీతో చెప్పే మాట ఏంటంటే అది తెలివిలేనిది. కానీ దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు చెప్పండి, తన పోలికలో తన రూపములో మానవుని నిర్మించాడు. తన ఊపిరిని అతనిలో ఉంచాడు. అంటే తన జీవాన్ని అతనిలో ఉంచాడు. దేవుడు మానవుని ఎంతగా చేశాడో, తన పోలికలో చేశాడు, తన రూపంలో చేశాడు. తన ఊపిరి, తన జీవాన్ని మానవుల్లో పెట్టాడు. ఇప్పుడు మానవునిలో ఉన్నది దేవుని జీవం అనండి. ఆ జీవం ఏదేనిలో పండు తిన్నప్పుడు కోల్పోయారు. ఆ జీవం, దేవుని జీవం ఏదేనిలో పండు తిన్నప్పుడు దేవుని జీవం కోల్పోయారు. సాతాను జీవం వారిలోకి వచ్చింది. తదుపరి మానవ జాతంతా సాతాను జీవం, సాతాను స్వభావంతో మలినమైపోయారు. దాన్ని రూపాంతరపరచడానికి జీవాధిపతిగా తన అద్వితీయ కుమారుడు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును దాల్చుకొని భూమి మీదకి వచ్చాడు. ఐ యామ్ ద లైఫ్, నేనే జీవం అన్నాడు. ఆ జీవం ఎలా ఉంటుందంటే, ఇదిగో నన్ను తినండి, ఇది నా శరీరం, ఇది నా రక్తం. ఎవడు నా శరీరం తిని నా రక్తం తాగుతాడో వాని యందు నేను, నా యందు వాడు జీవిస్తాడు, వానిలో నిత్యజీవం ఉంటుంది అన్నాడు. అంటే బలక్రమం ద్వారా దేవుడు మరలా మనకి ఆ రోజు ఆదాము అవ్వలు తినటం ద్వారా జీవాన్ని కోల్పోయారు, పండు తినటం ద్వారా జీవాన్ని కోల్పోయారు. క్రొత్త నిబంధన సంఘం ఆయన రక్త మాంసములు తిని త్రాగుట వలన మరలా దేవుడు తన జీవాన్ని సంఘంలో ప్రసరింపజేశాడు. అక్కడ తిని పోగొట్టుకున్నారు, ఇక్కడ తిని సంపాదించుకుంటున్నాం. అక్కడ ఆదాము వాళ్ళు తిన్నది పండు, ఇక్కడ మనం తిన్నది క్రీస్తుని అనుభవిస్తున్నాం. తినటం అంటే ఏంటండి? ఫీల్ అవుతున్నాం ఎంత టేస్టీగా ఉందని. ఆయననే మనం ఆస్వాదిస్తున్నాం, ఆయననే మనం అనుభవిస్తున్నాం, ఆయననే మనం తింటున్నాం. ఆయన ఎంత చిన్నగా మారిపోయాడంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆయన మనం తినగలిగిన రొట్టె అంతగా విరువబడ్డాడు, సిలువలో విరిచాడు. మహాకాశాలు పట్టజాలని ఆయన చిన్న రొట్టెగా నీ నోరు పట్టగలిగినంతగా మారిపోయాడు. బల్లక్రమంలో మనం అదే చేస్తున్నాం, ఆయననే తింటున్నాం, ఆయననే అనుభవిస్తున్నాం. అలా ఆయనను ఆ బల్ల ద్వారా మనం ఆయన మనలోకి వస్తున్నాడు. ఇప్పుడు వాక్యము కూడా జీవాహారం. ఈ వాక్యమనే జీవాహారాన్ని మనం ఆస్వాదిస్తున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు ఈ వాక్యము కూడా మనకు జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. వాళ్ళు తినటం ద్వారా కోల్పోయారు,
ఇక్కడ తినటం ద్వారా మనం ఆ జీవాన్ని సంపాదించుకున్నాం. ఇప్పుడు మనలో ఏముందంటారు? దేవుని జీవం ఉంది. మనలో దేవుని జీవం ఉంది. ఆ జీవం మనల్ని బ్రతికిస్తుంది. మనము దేవుని పోలికలో ఉన్నాం, దేవుని సారూప్యంలో ఉన్నాం. ఆదాము కోల్పోయాడు, క్రీస్తు ద్వారా అవన్నీ తిరిగి మనం సంపాదించుకున్నాం. హల్లెలూయా.